ఓకే, ఒక ఎన్నికల ఫలితమంటే ఏంటి? కేవలం కొన్ని అంకెలా? లేకపోతే ప్రజల మనసులో ఏముందో, వారి గుండె చప్పుడేంటో చెప్పే ఒక తీర్పా? మనం చింతల్పూడిలో చూసింది కేవలం గెలుపోటముల కథ కాదు. ఇది ప్రజలు తమ పాలకులకు చాలా స్పష్టంగా ఇచ్చిన ఒక సందేశం. ఆ ఓట్ల వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటో, వాళ్ల ఆకాంక్షలేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, మనమిప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఉన్న చింతలపూడి నియోజకవర్గానికి వెళ్దాం. ఇది షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన ఒక ప్రాంతం. ఇక్కడి నేల, ఇక్కడి ప్రజల గొంతుక, వాళ్ల రోజువారీ జీవితంలోని సవాళ్లు ఏం చెప్తున్నాయో విందాం. ఎందుకంటే ప్రతి తీర్పు వెనుక ఒక బలమైన కథ ఖచ్చితంగా ఉంటుంది. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా చింతలపూడి తీర్పును లోతుగా అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత దాని వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తాం. సిస్టంలో ఉన్న లోపాలను గుర్తించి ఈ ఫలితం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి సంకేతాలు పంపిందో చూస్తాం. ఇక చివరిగా కేవలం విమర్శతో ఆగిపోకుండా పాలన కోసం ఒక స్పష్టమైన బ్లూప్రింట్తో ప్రజల నమ్మకాన్ని ఎలా తిరిగి గెలుచుకోవచ్చో చర్చిద్దాం. సరే, ఇప్పుడు నేరుగా క్షేత్రస్థాయి వాస్తవాల్లోకి వెళ్దాం. అసలు ప్రజల సమస్యలేంటి? వాళ్ల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు ఏవి? ఓటర్ల నాడిని పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి, చింతలపూడి సామాజిక ఆర్థిక స్వరూపాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది దళిత మెజారిటీ ఉన్న ఒక ఎస్సీ రిజర్వ్డ్ సీట్. ఇక్కడి ప్రజల జీవనాధారం ప్రధానంగా వ్యవసాయం. ఇక ఓటర్లను చూస్తే దాదాపు సగం మంది మహిళలు, మరో సగం మంది యువత. వాళ్ల ఆకాంక్షలు, సమస్యలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అవేంటంటే సరైన రోడ్లు, డ్రైనేజ్, సాగునీరు లాంటి మౌలిక సదుపాయాల కొరత, రైతులు పడుతున్న ఇబ్బందులు. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఈ ఎన్నికల యొక్క ప్రధాన సంఘర్షణ ఇక్కడే మొదలైంది. ఒకవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వేస్తోంది. అంతా బానే ఉంది. కానీ మరోవైపు వాళ్లు రోజూ చూసేదేంటి? గుంతల రోడ్లు, సరిగ్గా లేని డ్రైనేజ్ వ్యవస్థ, సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు. పథకాల ద్వారా లాభం వస్తున్నా సరే, ఈ కంటికి కనిపించే అభివృద్ధి లేకపోవడమనేది వాళ్లల్లో ఒక పెద్ద అసంతృప్తికి కారణమైంది. సరే, ఇప్పుడు మాటలు పక్కన పెట్టి నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఈ సంఖ్యలు కేవలం అంకెలు కావు. అవి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన సందేశానికి అద్దం పడతాయి. 2019లో పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీకి అక్కడ ఎంత బలమైన పట్టుందో మనకర్థమవుతుంది. అక్షరాల 36,175 ఓట్ల భారీ మెజారిటీ. అది మామూలు విషయం కాదు. ఒక తిరుగులేని ఆధిక్యానికి నిదర్శనం. కాని సరిగ్గా 5 ఏళ్లకే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 2024కొచ్చేసరికి తెలుగుదేశం పార్టీ 27,766 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఇది సింపుల్ మార్పు కాదు, ఇదొక పొలిటికల్ సునామీ లాంటిది. ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైందో అర్థం చేసుకోవాలి. ఈ నంబర్స్ మనకు ఇంకా లోతైన కథను చెప్తున్నాయి. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ఓట్లు కోల్పోవడం మాత్రమే కాదు. చూడండి, వాళ్లు దాదాపు 23,000 ఓట్లు కోల్పోతే టీడీపీ ఏకంగా 40,000కు పైగా కొత్త ఓట్లను సంపాదించుకుంది. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి దూరమైన ఓటర్లతో పాటు తటస్థులు కూడా పెద్ద సంఖ్యలో టీడీపీ వైపు వెళ్లారన్నమాట. ఇది చాలా పెద్ద షిఫ్ట్. ఈ చార్ట్ చూస్తే మనకా మార్పు ఎంత తీవ్రంగా ఉందో క్లియర్గా తెలుస్తుంది. 16.5% పాయింట్ల స్వింగ్. రాజకీయాల్లో సాధారణంగా ఒక 3-4% స్వింగ్ వస్తేనే దాన్ని ఒక పెద్ద మార్పుగా చూస్తారు. మరి 16.5% అంటే? ఇది కేవలం అసంతృప్తి కాదు, ప్రజలుచ్చిన ఒక బలమైన, తిరుగులేని తీర్పు. ఓకే, ఇప్పుడుగాక ఏమి జరిగింది అని చూసాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఇలా ఎందుకు జరిగింది? ఇది కేవలం ఒకరిద్దరి తప్పు కాదు. దీని వెనుక వ్యవస్థలో ఉన్న లోపాలున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. మన విశ్లేషణలో 4 ముఖ్య కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. ప్రజలు సంక్షేమం కంటే కంటికి కనిపించే రోడ్లు, ఉద్యోగాల లాంటి వాటికి ఎక్కువ విలువిచ్చారు. 2. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారడం వల్ల కార్యకర్తలలో గందరగోళం ఏర్పడింది. 3. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా మొత్తం తమ వైపు తిప్పుకోబలిగింది. ఇక 4. అధికార పార్టీ ప్రచారం చాలా ఆలస్యంగా, బలహీనంగా సాగింది. వీటికి తోడు క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం బలహీనపడటం కూడా ఒక పెద్ద కారణం. బూత్ కమిటీలు చాలా వరకు చురుకుగా లేవు. సరైన నాయకత్వం లేకపోవటంతో ప్రభుత్వ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో, ఓటర్లను సమీకరించడంలో విఫలమయ్యారు.
ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ప్రజాస్వామ్యమంటే కేవలం 5 ఏళ్లకోసారి ఓటు వేయడం కాదు. అది ప్రజల మాట వినడం, వాళ్ల సమస్యల్ని గౌరవంగా, నిజాయితీగా అర్థం చేసుకోవడం. ప్రతి పౌరుడికి తన వాదనను సరిగ్గా వినిపించుకునే హక్కుంది. ఆ బాధ్యతాయుతమైన సంభాషణలో ఎక్కడో గ్యాప్ వచ్చింది. కాబట్టి చింతలపూడి ఫలితం నుండి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠం ఒక్కటే: కేవలం సంక్షేమ పథకాలు అందిస్తే సరిపోదు. ప్రజలు తమ జీవితాల్లో నిజమైన, కంటికి కనిపించే మార్పును కోరుకుంటున్నారు. అభివృద్ధి హామీలు, ముఖ్యంగా అవి నమ్మదగినవిగా ఉన్నప్పుడు, సంక్షేమ పథకాలపై ఉన్న అభిమానాన్ని కూడా అధిగమించగలవు. చింతలపూడిలో జరిగింది ఒక ప్రత్యేకమైన సంఘటన కాదు. దీన్ని మనం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజకీయ వాతావరణంతో కలిపి చూడాలి. అప్పుడే పూర్తి చిత్రం మనకు అర్థమవుతుంది. స్థానిక సమస్యలతో పాటు రాష్ట్రస్థాయి అంశాలు కూడా ఈ ఫలితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బలమైన ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి యొక్క శక్తివంతమైన ప్రచారం, ఆర్థిక ఇబ్బందులు, రైతుల సమస్యలు ఇవన్నీ కలిసి చింతలపూడిలోని అసంతృప్తిని మరింత పెంచాయి. సరే, సమస్యలను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడదాం. కేవలం విమర్శించడం కాదు, ముందుకు వెళ్లడానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ప్రజల నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించాలి. దీనికోసం ఇక్కడ ఒక 4 దశల ప్రణాళిక ఉంది. మొదటిది, యువత, మహిళలు, ఎస్సీ/ఎస్టీ వర్గాలతో మళ్లీ కనెక్ట్ అవ్వాలి. రెండవది, ప్రతి మండలంలో ప్రజలు ఎక్కువగా అడుగుతున్న రోడ్లు, నీటిపారుదల పనులను వెంటనే మొదలుపెట్టాలి. మూడవది, నవరత్నాల వంటి స్కీములను స్థానిక అభివృద్ధితో లింక్ చేయాలి. నాలుగవది, ప్రజల ఫిర్యాదుల కోసం ఒక ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థను పెట్టి దాని గురించి ప్రజలకు బాగా తెలియచేయాలి. ఈ ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ అవసరం. దాన్ని మనం బ్రహ్మ, విష్ణు, శివ వ్యూహం అనొచ్చు. బ్రహ్మలా కొత్త అభివృద్ధి ప్రణాళికలను సృష్టించడం, విష్ణులా ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని భరోసా ఇవ్వడం, శివుడిలా ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను వాస్తవాలతో ఖండించడం. ఈ త్రిముఖ వ్యూహం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ మన లక్ష్యం కేవలం తదుపరి ఎన్నికలలో గెలవడం మాత్రమే కాదు, సుపరిపాలన ద్వారా ప్రజలతో ఒక దీర్ఘకాలిక నమ్మకాన్ని, బంధాన్ని నిర్మించుకోవటం. అదే అసలైన రాజకీయం. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఇంకో ముఖ్యమైన సలహా ఏంటంటే, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం. ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను, అలసటను తగ్గించడానికి తదుపరి ఎన్నికల కోసం స్థానికంగా మంచి పేరున్న బలమైన ఎస్సీ నాయకుడిని ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి టెక్నాలజీ, డేటాను వాడుతున్నాం. అయితే వాళ్ల వ్యక్తిగత గోప్యతను గౌరవించడం చాలా ముఖ్యం. భారతదేశం యొక్క డేటా ప్రొటెక్షన్ చట్టాల ప్రకారం ఓటర్ల సమాచారాన్ని వాళ్ల స్పష్టమైన అనుమతితో చెప్పిన పనికోసమే వాడాలి. ఇది కేవలం చట్టపరమైన విషయం కాదు, ఇది ప్రజల నమ్మకాన్ని పెంచే ఒక నైతిక బాధ్యత. సో చివరిగా ఒక్కటే ప్రశ్న: చింతలపూడి ప్రజలు తమ ఓట్ల రూపంలో చాలా స్పష్టంగా, చాలా గట్టిగా మాట్లాడారు. ఆ డేటా చెప్పిన మాటను పాలకులు వినడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ల గొంతుకుని విని మార్పు చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? దానిపైనే వాళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.